నాకు కావాల్సింది కూడా అదే. ఆనంది, నీ తోడు లేకుండా తనకి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అది మన భ్రమ కావచ్చు. కానీ ప్రేమని, ప్రేమించిన మనిషిని మర్చిపోవడం చాలా కష్టం ఆనంది. అలా మర్చిపోతే అసలది ప్రేమే కాదు. అశ్విన్కి నీ మీదున్న ప్రేమ అలాంటి ప్రేమ కాదు. చూడానంది, ఒక్కోసారి మనం ఆవేశంలోనో ఆవేదనలోనో కొన్ని మాటలనేస్తాం. అది మన తప్పు కాదు. సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది. కానీ ఆ తర్వాతైనా మనం రియలైజ్ అవ్వాలి. లేకపోతే మనమే మన లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. బంగారం లాంటి భవిష్యత్తుని చేజేతులా పాడు చేసుకోవద్దు. నీకు పుట్టబోయే బిడ్డని అశ్విన్ తన బిడ్డగా అంగీకరిస్తాడు. తనకి నీ మీద అంత ప్రేమ ఉందా ఆనంది? ఆలోచించుకో. ఆనంది, వార్డెన్తో నువ్వు మాట్లాడుకున్న మాటలు బట్టి చూస్తే మీ ఇద్దరు అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నారని అర్థమైంది. ఏం జరిగింది అక్కడ? విన్నావు కదా? అశ్విన్కి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేయమని చెప్పావా? అవును. నీకేమైనా మెంటలా? ఇది నా సొంత విషయం కావచ్చు, కానీ దీంతో మహేష్ లైఫ్ లింక్ అయ్యింది. నువ్వు అశ్విన్ని పెళ్లి చేసుకుంటేనే మహేష్ మైండ్ టోటల్ గా క్లియర్ అవుతుంది. తను తన లైఫ్ గురించి ఆలోచించుకుంటాడు అని నీకు చాలా సార్లు చెప్పాను. నా గురించి నాకేం అర్థం కావడం లేదని చెప్తుంటే ఇంకొకళ్ళ గురించి ఆలోచించమని చెప్తావేంటి? నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు. నీతో? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు? ఏది తెలియాలో అదే తెలుసు. అదే ఏం తెలుసు? నేను పెద్ద స్కెచ్ చేస్తున్నావు. ఇదా నీకు తెలిసింది? ఆ స్కెచ్ ఏంటో కూడా తెలుసు. అవునా? నీ ప్లాన్ ఏంటో చెప్పనా? చెప్పొద్దన్నా చెప్పకుండా ఉంటావా? చెప్పు. అశ్విన్ ని పక్కకి తప్పించి మహేష్ ని పెళ్లి చేసుకోవాలన్నది నీ ప్లాన్. ఆ ప్లాన్ లో భాగమే ఈ యాక్టింగ్. అందుకే అశ్విన్ ని దూరం పెడుతున్నావు. అశ్విన్ కి ఇంకో అమ్మాయితో పెళ్లి చేయమని చెప్పొచ్చావు.